చెప్పు నాన్న. ఎక్కడున్నారో? మర్రి చెట్టు దాటి వస్తున్నావు. ఫోన్ ఒకసారి అల్లుడి గారికి ఇవ్వు. ఏమండి, మా నాన్న మీతో మాట్లాడాలంట. ఒక నిమిషం ఇవ్వు. చెప్పు మావయ్య. బాబు, ఈ రోజు కోర్టుకి రావద్దు మీరు. ఏమావయ్య? ఇక్కడ బాచి మనుషులు అదో టైప్గా తిరుగుతున్నారు. నాకెందుకో భయంగా ఉంది బాబు, అందుకే రావద్దంటున్నాను. ఏం కాదులే మావయ్య, నేను కోర్టుకే వస్తున్నాను. నా మాట విను బాబు. ఇప్పటికే నేను నా భార్యను పోగొట్టుకున్నాను, నిన్ను పోగొట్టుకోలేను. నువ్వేం భయపడకు మావయ్య, నేను వస్తున్నాను. బాబు, హలో. ఎరా, కోర్టును చుట్టుముట్టారా? అవును. నువ్వు చూస్తుండగానే నా పిల్లంతో కోర్టుకు వస్తానురా. రారా, నేను చూస్తుండగా నన్ను ఎలా దాటిపోతావు నేను చూస్తా. సరైనోడివైతే రా. ఆ పిల్ల గనక కోర్టులోకి వెళ్ళిందంటే మనం కన్ఫర్మ్ గా లోపల పోతాం బాచి. లోపలికి పోతేనే కదా లోపలికి పోతాం. దాన్ని కోర్టుని వేసి పారేనా? ఇక్కడికి వస్తున్నాడా? నువ్వేంటయ్యా ఆయన చూసి ఇంతలా భయపడిపోతారే? ఈడొకని వేసేయడానికి వచ్చినామని తెలిసినదంటే క్లాస్ పీకుతాడయ్యా. కాసులో అన్నా, ఈడేం చేస్తున్నావురా? ఏం లేదన్నా, ఊరికే కోర్టుకు వచ్చినాం. అన్నా, వీళ్ళు ఏమైనా సేవ చేయడానికి వచ్చి ఉంటారా? సాగొట్టి వచ్చి ఉంటారు. ఏదో కేసు వాయిదాకి వచ్చి ఉంటుంది. ఎరా? అవునన్నా, వాయిదాకి వచ్చా. రేట్ శాతం అడిగారు, వాయిదాకి వచ్చానని మేనేజ్ చేశాను. ఇంకా నయ్యం, ఏడ వాగి సస్తావో అనుకున్నా. రే బాజీ, అటు చూడరా. అన్నా, మన రాయుడేందన్నా పాప నడి రోడ్లో పెళ్ళంతా ఉన్నాడు. ఏంది రాయుడు? మంగమ్మ హత్య చేయడం మీరు చూసారా? అవునయ్యా, పట్టపగల మార్కెట్ కాడ 10 అడుగుల దూరంలో నా కళ్ళ ముందే ఆ బాచి భానుమతి గొంతు కోసి దారుణంగా చంపేశాడయ్యా. ఇది ఎందుకమ్మా ముందే చెప్పలేదు? ఇంతవరకు ఆ హత్య గురించి ఎవరూ నన్ను అడగలేదయ్యా. అనంతపురం జిల్లా కోర్టు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గణేష్ నాయకత్వంలో జరిపించిన విచారణలో రోలెక్స్ బాచి అతని అనుచరులే పాపంపేట భానుమతిని హత్య చేసి ఉండొచ్చు అనే సందేహం ఆధారంగా రోలెక్స్ బాచిని అతని అనుచరుల్ని ఖైదు చేసి విచారించి ఛార్జిషీట్ ఫైల్ చేయవలసిందిగా పోలీస్ శాఖని ఈ కోర్టు ఆదేశిస్తోంది. చూసావురా బామర్ది, ఆ భైరవుడు ఆడి డబ్బు పొగరు చూపించాడు. ఎందుకే నేను ఆ రోజే చెప్పిన ఆడు మనల్ని రౌడీగాడగానే చూస్తున్నాడని. నువ్వే వెళ్ళలేదు, ఇప్పుడు దెబ్బతిని నిలబడ్డావు. ఏంద్రా బాచి మాట్లాడమేంది? ఆ విశ్వాసం లేనాడు కోసమే కదా నా మొగని ఈదులో పరిగెత్తించినా. నువ్వేంటి అడిగి చెప్పేది? నువ్వెంత చెప్పినా నీ తమ్ముడు బురకెక్కదు. ఎందుకంటే ఆడికి పదవాస్తో కళ్ళు మూసిపోనే. చూడు బామర్ది, ఆ భైరుడు తెలియకి పనిచేశాడు అనుకోకు. నీకు రాయుడికి పగుందని తెలిసి ఆయన కోర్టుకు తీసుకొచ్చి మరీ దింపాడు. ఇది తెలియకుండా నువ్వు ఆడి కోసం నన్ను తెరివి నీ విశ్వాసాన్ని చూపించావు కదా. అదే విశ్వాసం ఆ భైరవుడు కూడా ఉండాలిగా, కానీ లేదే. ఆ రాయుడు గారి పెళ్లికి వెళ్ళడమే కాకుండా దొరగారు గిఫ్ట్ ఇచ్చాడు. గిఫ్ట్ సోతావా? సెలీరా, సిగ్గు లేకుండా ఫోటో దిగాడు. అందరూ వచ్చేసింటారు. నమస్కారం అన్న. నమస్కారం. అందరినీ రైస్ మిల్కి రమ్మని చెప్పినా మీరు కూడా ఆడకు వచ్చేయండి. మన బండి గట్ట వస్తున్నాడు. ఒరే రోలెక్స్, పిచ్చారా నీకు? అన్న అర్జెంట్ గా బయటకు వెళ్తా ఉండగా అడ్డొస్తావేందే? బండి తీరా. నిన్నెవడరా లోపల తోలిందే? అవును, ఈ పీకలు కోసేవాడిని ఎక్కడికైనా తీసుకొచ్చా? రే తగ్గరా, నువ్వెందుకు వెళ్తున్నావు?
నా బామర్దికి నచ్చను నీ అన్న కోర్టుకు తీసుకొచ్చినప్పుడు నీ అన్నకు నచ్చను నన్ను నా బామర్ది తీసుకురాకూడదా? చూసినావన్నా బావా బామర్ది అట్టా కలిసి వచ్చినారు, అది మీ ముందుకి. ఎంత పొగరో. ఎరా బాచే, నీకు నచ్చిన పని నేనేం చేశానురా? ఆ రాయుడుగాడి పెళ్ళ నన్ను లోపలేయడానికి కోర్టులో రిట్టేసినది. నేను వాళ్ళని కోర్టుకు రాకుండా అడ్డుకుందాం అనుకుంటే మీరేంద్ర అంటే వాళ్ళని గొప్పగా కోర్టు దగ్గరకు తీసుకొచ్చి దింపినారు. ఇది సాలదన్నట్టు వాళ్ళిద్దరి పెళ్లికెళ్లి గిఫ్ట్ కూడా ఇచ్చినారు. అప్పుడు నేను ముఖ్యం కాదు, ఆ రాయుడుగాడే మీకు ముఖ్యం. చూడు బాచే, నువ్వు నా కోసం పేణాలు తీయమంటే తీస్తావు, కానీ ఆడు నా పేణాలనే కాపాడినాడు. నీకు ఆడికి పడదని నాకంటే తెలుసుద్ది. తెలుసుకోవాలి సామే, నీ పగోడిని నా పగోడ నేను అనుకోలేదా? అట్లాగే నా పగోడిని నీ పగోడుగా అనుకోవాలా? నైనా అన్న పగోడిని నువ్వు తెలుసుకోవాలా, నీ పగోడిని అన్న తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కుక్కే తోక ఆడించాలి, తోక కుక్కను ఆడించలేదబ్బా. రే డమ్మీ పీసు నువ్వేంద్ర రెచ్చిపోతున్నావు? ముందు నిన్నేసేట్రా. ఏయ్, నీకెంత దమ్ముంటే నా సోటికొచ్చి నా ఎదురుగుండా నా మనసు మీద చేయి చేసుకుంటా? నీ దౌరజ గొంతు నువ్వి చంపేసి ఉండాల్సింది. వదిలి తప్పు చేసినా నా బాబు పడతావా? ఏందిరా అన్ననే కొట్టినా? అన్ననే కాదు, నా దారికి ఎవడు అడ్డొచ్చినా ఆడిని ఇట్టాకే కొడతా. అది నీకు తెలియాలా, నీ దొన్నకి తెలియాలా. ఇకపై ఆ రాయుడుగాడికి అనవసరంగా సపోర్ట్ చేస్తున్నావని తెలిసినాదనుకో, నరికేత్తా. రాబా. అన్నా, గడ్డి తిన్న ఆవు పాలిస్తుంది, కానీ పాలు తాగిన పాము ఇసాన్నే కక్కుతుంది. ఇంతకు మించి నేనేం చెప్పలేను. భద్రమన్నా. ఇన్స్పెక్టర్ కి ఫోన్ కలపరా. రే పిచ్చా నీకు, నువ్వెందుకు నా బైరోని కొట్టా? ఎరా వీరాజు, ఇదంతా నీ పనేనా? మీదే పోయింది, వెళ్లి కొట్టేసి వచ్చేశారు. ఆయనేమో నాకు ఫోన్ చేసి నేను లోపల వేయమంటున్నాడు. ఆయనకి తెలియదు నేను మీ మనిషినని. ఇది చాలదని ఆ జడ్జి ఛార్జ్ షీట్ ఫైల్ చేసి నేను ఖైదు చేయమని ఆదేశాలు ఇచ్చాడు. మనకున్న ఒకే ఒక సపోర్టు ఆ భైరవుడే. ఇప్పుడు ఆ భైరవుడు మనకు ఆపోజిట్ అయిపోయాడు. బాచి ఆ న్యూస్ ఒకసారి విను. మేమే పార్టీ యొక్క అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి అయిన శ్రీ ఎస్ రోలక్స్ బాచి గారు పార్టీ నియమాలను ఉల్లంఘించి ప్రవర్తించినందువల్ల ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి ఇతర పదవుల నుంచి ఈ రోజు నుంచి తొలగించబడ్డారని ఆ పార్టీ అధికార ప్రతినిధి తెలియజేశారు. పదవులు కూడా పీకేశారా? ఇలా చూడు బాజీ, నాకు తెలిసి నీ టైం అస్సలు బాగోలేదు. మాట్లాడకుండా ఏ అరుకో గిరుకో చెక్కేసాయి, లేదా నువ్వు జైలు కూడు తిన్నావు కన్ఫర్మ్. గంట కూడా కొట్టిందా? శకునం అస్సలు బాగోలేదు. చెప్పు రాయుడు. నిన్నే తలుచుకుంటూ ఉన్నా, ఇంతలో నువ్వే ఫోన్ చేశావు. నీ ఆయుష్ రేఖ బలంగా ఉందయ్యా. ఎవడైతే పదవులు ఇచ్చిన ఎత్తున కూసబెట్టాడో వాడిని నా చేతే కొట్టించి నాకే ఎదురు తిప్పావు. అప్పుడు నువ్వు బలవంతుడే కదా. బలవంతుడి ఆయుష్ బలంగా ఉంటుందంటారు. నీ సంగతి సరే, మరి నీ అన్నమ్మ సంగతి ఇంకా నిశ్చితమేంటి? ముందు లోపలికి వెళ్ళి చూడు, నీ అన్నం ఉందో లేదో. అన్నమ్మ ఇక్కడ కూరగాయల కోసం మార్కెట్కి వెళ్ళింది. ఏందే, నీ పెళ్ళం కూరగాయల కోసం అన్నమ్మ మార్కెట్కి వెళ్ళిందని చెప్పిందా? నా దగ్గర ఉన్నప్పుడు నీ ఇంట్లో ఎలా ఉంటది? నేను ముందు శత్రుడు లేపేద్దామని అనుకున్నాను, కానీ ఎందుకులే అని సాక్ష్యాన్ని లేపేశాను. నీకు నాకు ఓ సెటిల్మెంట్ ఉంది, ముందు బైరోడ్ ఇంటికి రా. ఏంది రాయుడు, నీ అన్నం అనుకుని భయపడ్డావా? అంత తొందరగా దాన్ని లేపేస్తానా? సర్లే, మనకెన్నో పదవులు ఇప్పించాడు కదా అని ఒక దెబ్బతో వదిలేస్తే వాడు నన్నే అరెస్ట్ చేయడానికి మనుషుల్ని పంపించాడు.
ఆ భైరవుడి కోసం ఎంతో మందిని లేపేసినోడిని ఆడిని లేపేలేనా చెప్పు? పదవులు ఇప్పించిన ఆ భైరవుడికే ఈ గతి అయితే నీ అన్నమ్మకి? నా ఇంటి గొడవలోనే ఉన్నాను, త్వరగా రా. ఏంది రాయుడు, మళ్ళీ భయపడ్డావా? నీ ముందు శవంగా పడున్నాడే పాపారావు ఓవర్గా మాట్లాడాడు, నీ అన్నమ్మలాగా. ఆ భైరవుడు ఇంటికి వెళ్ళినప్పుడల్లా నోయి నోయి నోయిని ఏదోటి వాగుతూనే ఉంటాడు. తలే లేనప్పుడు ఇక తోకుండి ఏటి ప్రయోజనం అని దాన్ని కూడా కలిపి నరికేశాను. నేనెవరో తెలియాలి కదా. నెక్స్ట్ నీ ఇంటికే వస్తున్నా, అక్కడికి రా.